అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను మీ రవి ప్రకాష్. తెలంగాణపై నిన్న మేము రిలీజ్ చేసిన స్టడీ రిపోర్ట్ పొలిటికల్ సర్కిల్స్ని ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా కేవలం నిజాల్ని మాత్రమే చెప్పాం కాబట్టి సహజంగానే ఇది కొందరికి నచ్చలేదు. ఇక్కడే ఓ విషయంపై ఫుల్ క్లారిటీ ఇస్తున్నా. మా పని ఎవరినో పొగడటం లేదా విమర్శించటమో కాదు. ఎవరికో బాకాలు ఊదాల్సిన అవసరం మాకు లేనేలేదు. నిజాల్ని నిర్భయంగా చెప్పటమే మా కర్తవ్యం. అదే పని చేశాం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, తెలుగునాట జర్నలిజాన్ని మళ్ళీ బతికించుకోగలమా? రాజకీయ పార్టీలకు తోకలుగా మారి మరణశయం మీదున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మళ్ళీ తలెత్తుకుని బతికే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఎన్నికల ఫలితాలు చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీచ రాజకీయాలు కులగజ్జిని విపరీతంగా వ్యాప్తి చేశాయి. కులం పేరుతో గోకునే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. కులాన్ని పూర్తిగా ధ్వంసం చేయటం మా లక్ష్యం. దళిత బహుజనులకు అధికారం కావాలన్నది మా నినాదం. ఇక ఇవాల్టి గేమ్ చేంజర్లో ఏపీ లెక్కలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ సారథ్యంలోని అధికార వైసీపీతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఢీ కొడుతుంది. రాజకీయ పరిణామాలను కీన్గా అబ్జర్వ్ చేస్తున్న ఏపీ ఓటర్లు ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేశారు. పోలింగ్కి ఇంకా 11 రోజులే ఉంది. ఈ క్రమంలోనే మా స్టడీ కొనసాగింది. దీనికి సంబంధించిన లెక్కల్ని మీకు చూపిస్తా. ఈలోగా ఒకసారి 2019 ఎన్నికల్లో రాయలసీమ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 2019 రాయలసీమలో జరిగిన ఎన్నికలు చాలా కీలకమైన పరిణామాల్ని ముందుకు తీసుకొచ్చాయి, ఫలితాన్ని ముందుకు తీసుకొచ్చాయి. ఒక్కసారి మీకు గ్రాఫిక్స్ రూపంలో రాయలసీమలో 2019లో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. 2019లో రాయలసీమలో జరిగిన ఎన్నికలను ఒకసారి చూద్దాం. రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 52 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కేవలం 3 నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాయలసీమ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం, పూర్తిగా నీలి సముద్రం ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యమే ఇక్కడ కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లకే పరిమితమైంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. ఇక హిందూపూర్లో బాలకృష్ణ విజయం సాధించారు. 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేస్తే తెలుగుదేశం కేవలం 3 స్థానాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తెలుగుదేశం ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంతంలో ఇటువంటి ఘోరమైన పరాభవం ఇప్పుడు ఎటువంటి ఫలితానికి దారితీస్తుంది? 2019 పరాభవం తర్వాత అన్న విషయం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ పైన ఎంత ప్రజా వ్యతిరేకత పెరిగింది అన్న విషయం కూడా ఈ ఎన్నిక తెలియజేయబోతుంది. తెలుగుదేశం పార్టీ కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లకి 52 స్థానాల్లో పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఎంతవరకు, ఏ మేరకు బలాన్ని పెంచుకోగలుగుతుందనేది, అధికారాన్ని ఆ పార్టీ కైవసం చేసుకోబోతుందా లేదా అన్న విషయాన్ని తెలియజేస్తుంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఈసారి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఎవరు విజేతలు కాబోతున్నారు, టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉంటాయనే విషయం గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కర్నూలు నుంచి లెక్కలు మొదలు పెడదాం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారో తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో కీలకమైన ఫ్యాక్షన్ రాజకీయం కలగలిసిన నియోజకవర్గం ఆళ్లగడ్డ. వైసీపీ నుంచి గంగుల బిజేంద్రారెడ్డి, కూటమి తరఫున భూమా అఖిలప్రియ ఇక్కడి నుంచి పోటీలో ఉన్నారు. ఇలాంటి కీలక నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో చెప్పే ముందు అభ్యర్థులిద్దరి నేపథ్యం ఒకసారి చూద్దాం. భూమా అఖిలప్రియకు చిన్న ఏజ్లోనే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి 5 ఏళ్ల అభివృద్ధినే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హోరాహోరీలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియకే విజయావకాశం ఉందని మా స్టడీలో తేలింది. ఆళ్లగడ్డ నుంచి ఒకసారి కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ వైపుకు వస్తే వైసీపీ నుంచి ఇమ్తియాజ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 70,000 ఉన్నాయి. ఇమ్తియాజ్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
ఇక టీడీపీ అభ్యర్థి భరత్ పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మా ఎక్స్క్లూజివ్ స్టడీ రిపోర్ట్ ప్రకారం కర్నూలు నియోజకవర్గంలో భరత్ విజయం సాధించబోతున్నారు. జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ సీటు డోన్. ఇక్కడి నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని బరిలో దింపింది కూటమి. మా స్టడీ రిపోర్ట్ ప్రకారం ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుటుంబ నేపథ్యం, క్లీన్ ఇమేజ్, కోట్లకు ప్లస్ పాయింట్లు. ఇక గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రచారం చేస్తున్నారు బుగ్గన. ఈ హోరాహోరీలో వైసీపీదే పైచేయిగా కనిపిస్తుంది. బుగ్గనకే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని మా స్టడీలో తేలింది. డోన్ విజేత బుగ్గన అని తెలుస్తోంది. ఈ 3 కీలకమైన నియోజకవర్గాల తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ పార్టీ ఎక్కడ విజయ కేతనాన్ని ఎగరవేయబోతుందన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆళ్లగడ్డ నుంచి ముందుగా అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నుంచి అఖిల ప్రియ విజయం సాధించబోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ జెండా పాతబోతున్నారు. ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో డాక్టర్ దారా సుధీర్ వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో టీజీ భరత్ తెలుగుదేశానికి విజయాన్ని అందించబోతున్నారు. ఇక పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందించబోతున్నారు. నంద్యాలలో శిల్పా రవిచంద్ర వైసీపీ తరఫున విజయం సాధించబోతున్నారు. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక డోన్లో ముందుగా అనుకున్నట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి కూడా వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో ఆదిమూల వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయ నాగేశ్వర్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఆదోనులో సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరులో విరూపాక్షి ఇద్దరు కూడా వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. గతంలో కర్నూలులో 2019లో జరిగిన ఎన్నికల్లో కర్నూలులో ఒక్క సీటును కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తే జిల్లాలో 10 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ విజయం సాధించబోతున్నాయి. అంటే టీడీపీకి కొత్తగా 4 స్థానాలు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో కలిసి వస్తున్నాయి. వైసీపీ మాత్రం జిల్లా మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని చూపిస్తుంది. తెలుగుదేశం 4 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక కడప జిల్లా విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పులివెందుల నుంచి సీఎం జగన్ ఈసారి కూడా బరిలోకి దిగారు. బీటెక్ రవి ఎలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. పులివెందుల్లో జగన్ విజయం ఖాయమంటుంది మా స్టడీ రిపోర్ట్. సీఎం హోదా జగన్కు ప్లస్ పాయింట్. అయితే షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగటం మైనస్ పాయింట్గా మారింది. ఇది జగన్ మెజారిటీపై ప్రభావం చూపుతుందని మా స్టడీలో తేలింది. అదేవిధంగా రైతుల్లో కూడా కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ అంశాలు కొంత నెగటివ్ ప్రభావం చూపుతున్న జగన్ విజయాన్ని అడ్డుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పులివెందుల తర్వాత జమ్మల మడుగు పరిస్థితి ఒకసారి చూద్దాం. జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ జమ్మల మడుగు. పొత్తులో ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాలే సుధీర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీ అండ అతిపెద్ద ప్లస్ పాయింట్గా ఉంది. అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా మారాయి. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆదినారాయణ రెడ్డికి ప్లస్ పాయింట్గా ఉంది. కాకపోతే బీజేపీలో చేరిన తర్వాత క్యాడర్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీరిద్దరిలో చివరికి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిదే విజయమని మా స్టడీలో తేలింది. ఇక ప్రొద్దుటూరు విషయానికి వద్దాం. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ తరఫున పోటీ పడుతున్నారు నంద్యాల వరదరాజుల రెడ్డి. టీడీపీ అభ్యర్థికే ఈ స్థానంలో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణలు ఇక్కడ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కడపలో 10 నియోజకవర్గాల్లో ఎవరు విజేతలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బద్వేల్ నియోజకవర్గాన్ని డాక్టర్ దాసరి సుధా వైసీపీ ఖాతాలో చేరుస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం
విజయానికి దోహదపడుతున్నారు. ఇక కడప నియోజకవర్గంలో అంజాద్ పాషా వైసీపీని గెలిపిస్తున్నారు. కె శ్రీనివాసులు రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ విజయానికి కారణమవుతున్నారు. ఇక రాయచోటి నియోజకవర్గంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ విజయానికి కారణభూతులవుతున్నారు. ఇక పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయకేతనం ఎగరవేయబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని చేకూర్చబోతున్నారు. జమ్మలమడుగులో మూలే సుధీర్ రెడ్డి వైసీపీకి విజయాన్ని ఇవ్వబోతున్నారు. ప్రొద్దుటూరులో వరదరాజుల రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందిస్తున్నారు. కడపలో ఉన్న 10 నియోజకవర్గాల్లో చూస్తే వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 3 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే 2019లో కడపలో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయిన టీడీపీ ఇప్పుడు 3 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇక రాయలసీమలో మిగిలినది 2 జిల్లాలు, చిత్తూరు, అనంతపూర్. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లాలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నుంచి పోటీ పడుతున్నారు. చంద్రబాబుపై కుప్పంలో భరత్ని బరిలోకి దింపింది వైసీపీ. బీసీ సామాజిక వర్గం భరత్ వైపు పోలరైజ్ అవుతుందన్న నమ్మకంతో ఆయనకి అవకాశం ఇచ్చారు. గత 4 దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న చంద్రబాబే ఈసారి కూడా కుప్పం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ బీసీ వ్యూహం సక్సెస్ అయితే చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక జిల్లాలో మరో హాట్ సీటు పుంగనూరు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ చెల్లా బాబుని బరిలోకి దింపింది. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోట, బలమైన క్యాడర్ ఆయనకున్న ప్లస్ పాయింట్. కాకపోతే అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి చెల్లా బాబుకున్న క్లీన్ ఇమేజ్ పాజిటివ్ టాక్ వచ్చేలా చేస్తుంది. వీరిద్దరూ కాకుండా బీసీవై పార్టీ తరఫున బరిలో ఉన్న రామచంద్ర యాదవ్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతిమంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పుంగనూరు సీట్ అని మా స్టడీ రిపోర్ట్లో తేలింది. ఇక 3వ కీలకమైన నియోజకవర్గం చిత్తూరులో సినీ నటి రోజా నియోజకవర్గం నగరి. టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. అవినీతి ఆరోపణలు, పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజా ఓటమికి దారి తీస్తున్నాయని మా స్టడీలో తేలింది. అనుభవం లేకపోవడం, సొంతింట్లోనే ఇబ్బందికరమైన వాతావరణం ఉండటం భానుప్రకాష్కు కాస్త నెగటివ్ అయినా పలు కారణాల వల్ల రోజా ఓటమి ఖాయమని, టీడీపీదే విజయమని మా స్టడీలో తేలింది. చిత్తూరులో ఉన్న 14 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలని కైవసం చేసుకుంటుందన్న వివరాలు స్పష్టంగా మన ముందున్నాయి. చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ 7, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. అంటే జిల్లాని 2 సమానంగా పంచుకోబోతున్నాయి. ఇక్కడ తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. మదనపల్లెలో నిసార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందించబోతున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. సత్యవీడ్లో నూకతోటి రాజేష్ విజయం సాధించబోతున్నారు, వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నగరిలో గాలి భానుప్రకాష్ విజయాన్ని సాధించబోతున్నారు. గంగాధర నెల్లూరులో డాక్టర్ థామస్ విజయాన్ని సాధించబోతున్నారు. చిత్తూరులో గురజాల జగన్మోహన్ విజయాన్ని అందించబోతున్నారు తెలుగుదేశం పార్టీకి. పూతలపట్టులో వైసీపీ ఎం సునీల్ కుమార్ విజేత కాబోతున్నారు. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాలు చిత్తూరులో వైసీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. 7 నియోజకవర్గాలు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్తున్నాయి. చివరిగా రాయలసీమలో ఉన్న మరొక ముఖ్యమైన జిల్లా అనంతపురంలో ఎటువంటి ఫలితం రాబోతుంది, అనంతపురంలో వైసీపీ టీడీపీ మధ్య బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకం తాడిపత్రి. టీడీపీ నుంచి జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో సమస్యలనే టీడీపీ ఆయుధంగా మార్చుకుంటుంది. ఫైనల్గా ఇక్కడ విజయం వైసీపీదేనని మా స్టడీలో తేలింది.
అనంతపురం జిల్లాలో మరో హాట్ సీట్ రాప్తాడు. పరిటాల సునీత మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గంలోని 5 మండలాల్లో మంచి పట్టుంది. సునీతకు కేవలం తన సొంత మండలమైన రామగిరితో పాటు కనగానపల్లిలో మాత్రమే బలం కనిపిస్తుంది. సో రాప్తాడు వైసీపీకి వశమయ్యే అవకాశాలే మా స్టడీలో మెండుగా కనిపిస్తున్నాయి. మరొక కీలకమైన నియోజకవర్గం అనంతపురం జిల్లాలో మడకశిర. ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ దక్కించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విజయాన్ని ఇక్కడే నమోదు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా తొలిగా అడుగు వేసినట్టే కనిపిస్తుంది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, 340 గ్రామాల్లో విస్తృతంగా తిరగటం కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ ట్రయాంగిల్ ఫైట్లో గెలిచే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అనంతపురంలో మరొక కీలకమైన నియోజకవర్గం హిందూపురం. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. 2014, 2019లో వరుసగా గెలిచి మూడోసారి బరిలోకి దిగిన బాలకృష్ణపై టీఎస్ దీపికను పోటీకి దింపారు వైఎస్ జగన్. అయితే హిందూపురం ఓటర్ల నాడి చూస్తే మరోసారి టీడీపీకే పట్టం కట్టి బాలకృష్ణను అసెంబ్లీకి పంపబోతున్నట్టు మా స్టడీలో తేలింది. కాబట్టి బాలకృష్ణ మరోసారి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఈసారి అనంతపురం జిల్లాలో ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుగుదేశం ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 14 సీట్లలో తెలుగుదేశం 8 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుంది. వైసీపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టబోతుంది. 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ చూస్తే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం నేత విజయం సాధించబోతున్నారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. గుంతకల్లులో గుమ్మనూరు జైరాం తెలుగుదేశం నేత విజయం సాధించబోతున్నారు. తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నేత విజయం సాధించబోతున్నారు. సింగనమలలో బండారు శ్రావణి విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశానికి ఆ విజయాన్ని అందజేయబోతున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో చూసాం మనం, అలిమినేని సురేంద్రబాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇక మిగతా అభ్యర్థుల విషయానికి వస్తే రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. మడకశిరలో కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నారు. ఇది అనంతపురం ఒక చిత్రం. మొత్తం 14 స్థానాల్లో టీడీపీ 8, వైసీపీ 5, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించబోతున్నాయి. అనంతపురం గతంలో 2019 ఎన్నికల్లో కేవలం 1 స్థానాన్ని మాత్రమే తెలుగుదేశానికి అందజేసింది. ఇప్పుడు 8 స్థానాల్లో తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంది. ఈ జిల్లా ఫలితం మొత్తం రాష్ట్ర ఫలితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ముందు చూద్దాం. మా స్టడీ ప్రకారం రాయలసీమలోని 52 సీట్లలో ఎక్కడ ఎవరు గెలుస్తారో చెప్పాం. ఇప్పుడు సీమలోని 4 జిల్లాల్లో ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాయలసీమలో వైసీపీకి 29 సీట్లు, టీడీపీకి 22 సీట్లు, కాంగ్రెస్కి 1 సీటు రాబోతున్నాయి. టీడీపీ మిత్రపక్షాలైన జనసేన 2 సీట్లలో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 4 సీట్లలో పోటీ చేస్తుంది. ఈ 6 సీట్లలో పరాజయం తప్పేదట్టు లేదు. అక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 29 స్థానాల్లో, టీడీపీ 22 స్థానాల్లో, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించి మొత్తం 52 రాయలసీమ స్థానాల్లో ఈ కొత్త మ్యాప్ చూడొచ్చు. 2024లో ఏ పార్టీ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూడొచ్చు. మడకశిర నియోజకవర్గం కాంగ్రెస్ చేతులకు వెళ్తుంది. మిగతా టీడీపీ గెలిచే నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కంపారిజన్ చూద్దాం. 2024లో ఏ ఫలితం రాబోతుంది, 2019లో ఏం జరిగిందని. 2019లో రాయలసీమలో కేవలం 3 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, ఘోర పరాజయాన్ని చవి చూసింది. 2024లో మన స్టడీ ప్రకారం వైఎస్ఆర్సీపీ బలం 49 నుంచి 29కి తగ్గింది. 20 సీట్లని 20 అసెంబ్లీ సెగ్మెంట్లని రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది. అది టీడీపీకి లాభంగా మారింది. టీడీపీ
అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా 52 స్థానాల్లో పోటీ చేయకపోయినా మిత్రపక్షాల కారణంగా 22 స్థానాల్లో విజయం సాధిస్తూ ఈరోజు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఒక స్థానాన్ని, మడకశిర స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇది రాయలసీమ ముఖ చిత్రం. రాయలసీమ ముఖ చిత్రం నుంచి మనం గేమ్ చేంజర్ వైపుకి వెళ్దాం. ఏ నియోజకవర్గాల్లో ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది, ఈ 10-11 రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తే ఫలితం తారుమారవచ్చు, కీ కాన్స్టిట్యున్సీస్ గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కడెక్కడ ఉందన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ గురించి చూద్దాం. ముందుగా ప్రొద్దుటూరు విషయానికి వస్తా. ప్రొద్దుటూరులో టీడీపీకి ఛాన్స్ ఉన్న వైసీపీ రాచమల్లు చేసే ప్రచారం, ఎలక్షనీరింగ్ ఆయన గెలుపు ఓటమిని ప్రభావితం చేయొచ్చు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డికే ప్లస్ పాయింట్స్ ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక డోన్లో బుగ్గనకు ఆధిక్యత కనిపిస్తున్నా ఆయనపై విమర్శలు మైనస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. చేసే ప్రచారాన్ని బట్టి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా గెలిచే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. 2014 తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మడకశిరలో ఈసారి చాలా గట్టి ప్రభావాన్ని చూపిస్తుంది. అక్కడ ఆ పార్టీకి ఆధిక్యత కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చుననే అంశాలు ఉన్నాయి. తిరుపతిలోనూ టఫ్ ఫైట్ కనిపిస్తుంది. భూమన అభినయ్ రెడ్డికి ఛాన్స్ కనిపిస్తున్నా నేతలు ఒక్కటై పనిచేస్తే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉండే అవకాశాలు కూడా కాదనలేము. అసెంబ్లీ తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ అసెంబ్లీ కొత్త ఎమ్మెల్యేలతో నిండబోతోంది. సీమ నుంచి ఎవరెవరు ఈ అసెంబ్లీకి రాబోతున్నారో ఇప్పటికే ఒక క్లియర్ పిక్చర్ మీ ముందుకు తీసుకొచ్చాం. వైసీపీ సీమ మీద ఆధిపత్యాన్ని చూపిస్తున్న విషయం మీ ముందుకు తీసుకొచ్చాం. కానీ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా 2 ప్రాంతాలు మిగిలే ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల ఫలితాల గురించి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా స్టడీ ప్రకారం ఎవరు ఊహించని బిగ్ చేంజ్ ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి కోస్తా, ఉత్తరాంధ్ర నుంచి ఎవరు గెలవబోతున్నారు, ఈ అసెంబ్లీలోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారు, ఇంకా ఆ పిక్చర్ మిగిలే ఉంది. రేపు ఈ స్టడీ వివరాలను మీ ముందుకు పూర్తి స్థాయిలో తీసుకొస్తాం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.